రాష్ట్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి ఆలయాల్లో ప్రత్యేక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచి సిటీలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి జ్ఞానం, విద్యా బుద్ధులు వస్తాయని చాలా మంది నమ్మకం. దీంతో ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు పేరెంట్స్. సిటీలోని వసంత పంచమి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఈ రోజు వసంత పంచమి, శ్రీ పంచమి, దాంతోపాటు అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా కూడా నగరంలో ఉన్న ప్రతి ఒక్క సరస్వతి దేవాలయంలోనైతే ఉదయం నుంచి ప్రత్యేక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు పంచామృతకు సంబంధించి అభిషేకం కావచ్చు, అష్టోత్తర నామం కావచ్చు, దాంతోపాటు ఎన్నో వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా సరస్వతి దేవాలయంలో ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, దాంతోపాటు అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా కూడా ఈ రోజు అక్షరాభ్యాసాలు చేపిస్తే తమ పిల్లలకి కావచ్చు జ్ఞానంతో పాటు మంచి విద్యా బుద్ధులు వస్తాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున ఈ రోజు వసంత పంచమికి సంబంధించి కావచ్చు ఇటు అక్షరాభ్యాస వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం కదా, ప్రజెంట్ నేను ముజిరాబాద్ లో ఉన్న శ్రీ జ్ఞానేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉన్నాను, సరస్వతి దేవాలయంలో. ఇక్కడైతే ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయి. అదే విధంగా చూస్తూ ఉండగా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. దాంతోపాటు తమ పిల్లల్ని ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ తీసుకొచ్చి ఈ రోజు ఓనవాళ్ళు దిద్దితే కూడా వాళ్ళందరికీ అమ్మవారి కృపా కటాక్షం ఉండడంతో పాటు మంచి విద్యాబుద్ధులు జ్ఞానం వస్తుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున అయితే ఈ రోజు అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే కూడా పెద్ద ఎత్తున ఇటు అమ్మవారికి సంబంధించి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి కూడా అక్షరాభ్యాసాలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు బ్యాచ్ల వైజ్ గా కూడా వచ్చిన వారికి వచ్చినట్టుగా కూడా ఇటు ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి మనతో పాటు ఆలయానికి సంబంధించిన పూజారులు ఉన్నారు, కొంతమంది వారితో కూడా మాట్లాడతాము. అసలు వసంత పంచమి సందర్భంగా వేడుకలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, సో వారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం అండి. వసంత పంచమి సందర్భంగా వేడుకలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఎట్లా ఉంది? నిన్న వసంత పంచమి అని నిన్న కొంతమంది, ఇవాళ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా. నిన్న ఒక్కరోజు మా దేవాలయంలో 25,000 మంది దాదాపు వచ్చి అమ్మవారు దర్శనం చేసుకున్నారు. దాదాపు ఒక 500-600 మంది మన దగ్గర అక్షరాభ్యాసాలు చేసుకున్నారు. ఈరోజు కూడా నాకు తెలిసి ఈరోజు ఉదయం 5 నుంచి ఈరోజు రాత్రి 10 వరకు ఒక 30,000 మంది దాకా మినిమం దర్శనం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన రోజని, వాళ్ళ పిల్లలకి ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు ఒక ప్రగాఢ నమ్మకం. అందుకే దేశ విదేశాల నుంచి కూడా చాలామంది మా దేవాలయానికి వచ్చి ఈరోజు అక్షరాభ్యాసం చేసుకుంటారు. మా జగద్గురువులైన శ్రీ భారతీ తీర్థ స్వామి వారు, శ్రీ విధుశేఖర మహాభారతి వారి ఆశీర్వాదం కూడా ఉంటుందని ఒక నానుడి. అందుకే అమ్మవారి ఆశీర్వాదం కోసం, ఆ సరస్వతి అమ్మవారి కటాక్షంతో ఈ పిల్లలు వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుతో ఉంటారని మేము అందరం ఆశిస్తున్నామమ్మా. కావచ్చు, దాంతోపాటు నిన్న చెప్తూ ఉన్నారు కదా గత సంవత్సరం ఎట్లా ఉండే, దాంతోపాటు ఈ సంవత్సరం సంబంధించి దాదాపు ఎన్ని బ్యాచ్ల వైజ్ గా కూడా అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉన్నారు, అంటే పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కదా అమ్మా. ఇక్కడ చాలా విశేషం ఏంటంటే 25 సంవత్సరాల క్రితం ఎవరైతే పిల్లలు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకున్నారో వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళు ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఉండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. అంత సెంటిమెంట్ అందరికీ కూడా. తెలంగాణ రాష్ట్రంలో మా దేవాలయం ప్రత్యేకమైనది. బాసరతో పాటు ఇక్కడ కూడా కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే వసంత పంచమి రోజు ఈసారి 2 సార్లు వచ్చింది. ఈ 2 సార్లు రావడం వల్ల నిన్న ఇవాళ చాలా భక్తులు పోటెత్తుతున్నారు. మాకు పోలీస్ శాఖ వారు, మా వాలంటీర్స్, మా కమిటీ వాళ్ళందరం కూడా మేము అందరం తెల్లారగట్ట 4 నుంచి ఈరోజు రాత్రి 10 వరకు అమ్మవారి ఆశీర్వాదంతో అందరినీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసాం. కదా సరస్వతీదేవి ఆలయంలోనైతే ప్రత్యేకమైన పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అభిషేకాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్షరాభ్యాసాలు అయితే ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సరస్వతీదేవి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఈ రోజు అమ్మవారి సన్నిధిలో అమ్మవారి
అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని చిన్న చిన్న పిల్లలకి ఓనమాలు దిద్దితే కూడా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు కావచ్చు, జ్ఞానం, విద్యా బుద్ధులు వస్తాయని చాలా మందికి నమ్మకం, ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఇక బాసరా వెళ్ళలేని వాళ్ళంతా కూడా నగరంలో ఉన్న ఇక్కడ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయాలకి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. నగర వ్యాప్తంగా కూడా నగర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఒక్కసారి కూడా చూస్తూ ఉన్నాం కదా, దాదాపు మొత్తం రూమ్ అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 8 గంటలకు మొదలైన బ్యాచ్ అయితే దాదాపు మనకు 9 గంటల వరకు, అంటే ఒక్కొక్క బ్యాచ్ గంట వరకు అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అంటే 8 నుంచి 9 గంటల వరకు ఒక బ్యాచ్, 9 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంచి 12 ఇట్లా దాదాపు మనకు మధ్యాహ్నం వరకు 4 బ్యాచ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో బ్యాచ్లో దాదాపు 100 నుంచి 150 మంది అయితే వచ్చి ఇక్కడ వాళ్ళ తమ పిల్లలకైతే అక్షరాభ్యాసాలు దిద్దిస్తూ ఉన్నారు, వాళ్ళ చేత ఓనమాలు దిద్దిస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ చూసుకున్నట్టయితే మధ్యాహ్నం కూడా మనకు ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి. దాంతోపాటు సరస్వతీదేవి ఆలయంకి సంబంధించి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ హోమం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. దాంతోపాటు సాయంత్రం చూసుకున్నట్టయితే కూడా మళ్ళీ తిరిగి 5 గంటల నుంచి 6, 6 గంటల నుంచి 7 ఇట్లా మళ్ళీ ఒక 2 బ్యాచ్లు కూడా సాయంత్రం ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక సాయంత్రం చూసుకున్నట్టయితే కూడా అమ్మవారి వాహన పూజ కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా అమ్మవారి వాహన సేవ అనేది ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాహన సేవ అనేది కూడా ఉందనేసి చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేసి చెప్పండి. మీ పేరు? పూజ. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ బోయింగ్పల్లి నుంచి అంటే ఇప్పుడే ఫస్ట్ టైమా అక్షరాభ్యాసం చేయించడం? సెకండ్ టైం ఇది. ఫస్ట్ బాబు, ఇప్పుడు అమ్మాయి. సో అంటే ఈ రోజు అక్షరాభ్యాసం చేస్తే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అంటే ఈ రోజు అమ్మవారి జన్మదినం ఉంది కదా, అంటే ఈ రోజు చేయిస్తున్నారు, అందుకోసమే ఈ రోజు చేయిస్తున్నాము. ఈ రోజు అమ్మవారి బర్త్డే కదా, అందుకే చేస్తున్నాము. అంటే మెయిన్గా చెప్పాలంటే ఎట్లా ఉంది? టికెట్ గురించి కావచ్చు, ముందే బుక్ చేసుకున్నారా, ఇక్కడికి వచ్చి తీసుకున్నారా? రష్ ఎట్లా ఉంది? రష్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ముందే బుక్ చేసుకున్నాము, చాలా జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అందుకే ముందే తీసుకున్నాము. ఓకే, అంటే సెంటిమెంట్ ఉంటుందా? ఈ ఆలయంకి వస్తూ ఉంటారా? అవునండి, ఇక్కడే కదా, దగ్గరే కాబట్టి ఈ ఆలయం పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఇక్కడికే వస్తుంటాము. ఓకే, సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి ఓనమాలు దిద్దిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కావచ్చు, చాలా మందికి ఇక్కడికి వస్తే సెంటిమెంట్ ఉంటుందనేసి అయితే చెప్తూ ఉన్నారు. సో అదే విధంగానైతే మనకు పెద్ద ఎత్తున రద్దీ అనేది కొనసాగుతుంది. దాదాపు కొన్ని వేల మంది కూడా ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. బాసరాలో కావచ్చు, ఇటు అమ్మవారి ఆలయాలు అంటే సరస్వతి అమ్మవారి ఆలయాలతో పాటు వివిధ అమ్మవారి ఆలయాలలో కూడా ఈరోజు అక్షరాభ్యాసాలు అనేవి కొన్ని వేల మంది కూడా చేయిస్తూ ఉంటారు. ఇక బాసరా వెళ్ళలేని వాళ్ళంతా కూడా సరస్వతి దేవాలయాలు నియర్ బై ఎక్కడ ఉంటాయో అక్కడంతా కూడా వెళ్ళి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ చేయిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం కదా, మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాము. మీ పేరండి? మోనిక. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు ఇక్కడ అమ్మవారి దగ్గర చేయించడం ఎలా అనిపిస్తా ఉంది? ఇక్కడ బాగుంది, పాపకి ఫస్ట్ టైం చేపిస్తున్నాము, చాలా ఆనందంగా ఉంది. మేము ఉండేది ఇక పక్కడే. నాకు అమ్మవారు అందరంటే చాలా ఇష్టం అనమాట. గుడికి రావడము, డాన్స్ చేయడము, భజనలో నాకు చాలా ఇష్టం అనమాట. ఎట్లా ఉంది? రష్ ఎట్లా ఉంది? మరి ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిగా జ్ఞానం వస్తుంది, స్టడీ కూడా మంచిగా చదువుతుందని అంటూ ఉంటారు, అందుకే వచ్చారా? అదే నమ్మకంతో నేను కూడా ఎక్కడ చేయించాను, నా పాప కూడా ఎక్కడ చేయించాను. చాలా ఆనందంగా ఉంది అనమాట. మీరే చూస్తున్నారు ఎంతమంది వస్తున్నారు, అందరికీ ఇక్కడ అంటే చాలా నమ్మకం అన్నమాట. అందుకని సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే ఈరోజు అమ్మవారి జన్మదిన వేడుకలు, వసంత పంచమి, శ్రీ పంచమి సందర్భంగానైతే పెద్ద ఎత్తున ఇక్కడ మనకు అక్షరాభ్యాసాలు కావచ్చు, అమ్మవారికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు వచ్చే భక్తుల వారికి అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే సరస్వతి దేవవారి అమ్మవారి ఆలయాల్లో అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.